ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకారపూరిత వైఖరి, ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు, ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మా క్వశ్చన్ ఎందుకు పోయింది, ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా, ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది? కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు వేయమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు? ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు, కానీ మాకు వచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏది, నువ్వేమైనా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుందా కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? ఇంత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతూ జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించాడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా, వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు,